లకోటా ప్రశ్నలు అంటే ఏమిటి? భారతంలో యక్ష ప్రశ్నలు వంటివేనా ఈ లకోటా ప్రశ్నలు కూడా? భారతంలో ఉండే యక్ష ప్రశ్నలు, వాటి సమాధానాలు ఆ సందర్భం వేరు. లకోటా ప్రశ్నలు ఈ సందర్భం వేరు. లకోటా ప్రశ్నలు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినవి. యక్ష ప్రశ్నలు మహాభారతంలో ధర్మరాజు ధర్మ నిరతిని లోకానికి చెప్పే నిమిత్తమై దేవతల పనుపున యక్షుడు పరీక్షించే సందర్భంలోనివి. లకోటా ప్రశ్నలు ఏమిటి అంటే, జ్యోతిష శాస్త్రం గ్రీకు దేశంలో కూడా బాగా అభివృద్ధి చెందింది. అలాగే అనేక ఇతర దేశాలలో కూడా పూర్వకాలం నుంచి బహుళ ప్రచారంలో ఉంది. ఆ ఇతర దేశాలలో బాగా ప్రాచుర్యం పొందిన ఈ జ్యోతిష శాస్త్రాన్ని యవన శాస్త్రం అన్న పేరిట మనవారు గుర్తించారు. అందులో ఉండే ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా అని అన్వేషణ చేశారు. అలా ఈ యవన శాస్త్ర సంబంధితమైన జ్యోతిష పరిజ్ఞానంలోనివే లకోటా ప్రశ్నలు. ఇవి 180 ఉంటాయి. ఈ లకోటా ప్రశ్నలను ప్రశ్నాశాస్త్రంలో ఒక అంతర్భాగంగా గుర్తించిన సనాతన భారతీయ జ్యోతిర్విధులు ఎలా ఈ శాస్త్రాన్ని మనం స్వీకరించాలి అనే ప్రశ్న వేసుకొని, అది మళ్ళీ ప్రశ్న వేసుకొని వచ్చినటువంటి ఆ పృచ్ఛకుడు తన సందేహాన్ని ఈ లకోటా ప్రశ్నలలో ఉన్న దానిని ఎంచి చూచి ఆ సంఖ్య చెప్పగా, సంఖ్య మాత్రమే చెబుతాడు, విషయం చెప్పరు, సందర్భం చెప్పరు. ఆ వచ్చిన వ్యక్తి తమలపాకులు, వక్కలు, పళ్ళు ఇలా ఏదైనా వస్తువులు తెచ్చినప్పుడు వాటిని లెక్కించి, లేదా ఆ పృచ్ఛకుడినే 3 అంకెలు చెప్పండి అంటూ ఆ అంకెలు తీసుకొని వాటిని గుణించి విభాగించి ఏ ప్రశ్నకు సమాధానం ఏమిటో ఈ లకోటా ప్రశ్నలలో ఉండేటటువంటి సమాధానంలో మీరే చూసుకోండి అని వారికి అందజేస్తారు. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి మరీ గ్రంథాన్ని ఇస్తారు. ఆ గ్రంథంలో అదే సమాధానం అదే పుటలో ఉంటుంది. ఇది చిత్రం. ఈ చిత్రం లకోటా ప్రశ్నలకే ప్రత్యేకం. సామాన్యంగా ఈ ఉద్యోగం నాకు వస్తుందా, ఈ అధికారం నాకు లభిస్తుందా, ఇల్లు పూర్తి చేయగలుగుతానా, పరీక్షలో కృతార్థుడిని అవుతానా కాదా, నా మాట వీరు నమ్ముతారా లేదా, పిల్లలు నా మాట వింటారా లేదా, ఇలాంటివే ఈ 180 ప్రశ్నలు ఉంటాయి. మనకు జీవితంలో అత్యవసరంగా ఉండే ప్రతి విషయానికి సమాధానం చెప్పే గ్రంథం లకోటా ప్రశ్నలు. ఈనాటి కాలంలో ప్రశ్నాశాస్త్రం కొంచెం వెనుకడుగు వేస్తోంది. జ్యోతిషవేత్తలు ఎవరైతే ఉన్నారో అధిక భాగం ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి లేదా కుండలిని అనుసరించే చెప్పడంతో లకోటా ప్రశ్న శాస్త్రం ఒక్క అడుగు వెనకగా ఉంది అని చెప్పుకోవాలి.